ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ప్రారంభోత్సవం. శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకున్న మాస్టర్లు, ధ్యానులు. వనపర్తి జిల్లా రాయిన్పేట గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ లో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా కుంకుడుచెట్టు తండాలోని శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎంసి సలహాదారులు దాట్ల హనుమంతరాజు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్, మహేశ్వర మహాపిరమిడ్ మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి, ధ్యానరత్న దాట్ల రాయ జగపతి రాజ్ తో పాటు పలువురు సీనియర్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలను వినిపించారు. అంతకుముందు ధ్యాన తుంబుర శ్రీ పిప్పళ్ల ప్రసాదరావు చే నిర్వహించిన సంగీతనాథ ధ్యానం అందరినీ అలరించింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం ఎంతో ఆహ్లాదకరంగా, అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్టీ సభ్యులు, విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్దియా వయం నమో భరంత ఏమసి రాజంతమధ్వరానాం గోపామృతస్య దేదివిం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, క్రింద ఉన్నటువంటి మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. పత్రి మహారాజ్ పేరు మీద నవవిధ ధర్మాలు అనే ఒక షార్ట్ ఫిలిం పరమేశ్వరుడి మీద తీయడం జరిగింది. అది త్వరలో రిలీజ్ అవుతుంది. అందులో నేను శివుడి కింద వేషం వేశా. అది నా మహద్భాగ్యం. దానిలో ఒక పాటని మా బాబు మాధవి మేడం వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ నాటకంలో పనిచేస్తున్నాడు. వాడు ఈ పాటని మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మనకి పిఎంసి ఛానల్కి గతంలో చాలా మ్యూజిక్ ప్రోగ్రాంలు కూడా చేసే అదృష్టం పత్రి మహారాజ్ వీడికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పిరమిడ్ ఛానల్కి వీడు వర్క్ చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఎక్విప్మెంట్ అంతా తీసుకుని. పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల గుండా విజయవంతంగా కొనసాగుతోంది. మాస్టర్లు, ధ్యానులు విశేష సంఖ్యలో తరలివచ్చి జ్యోతిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రొద్దుటూరు, తలమంచిపట్నం, నవాబ్పేట, నోస్సాంలోని ధ్యాన కేంద్రాలకు చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు జ్యోతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిని దర్శించుకొని ఎంతో ఆనందపడ్డారు. స్వయంగా పత్రిజీయే తమ దగ్గరకు వచ్చినట్లుగా అనుభూతి చెందారు. అనంతరం పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రావాలని పిరమిడ్ మాస్టర్లు ఆహ్వానించారు. పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల పట్టణంలోని మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద మాస్టర్లు, ధ్యానులు పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకున్నారు. అనంతరం పత్రిజీతో తమకు గల అనుభవాలను పంచుకున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ తరలి రావాలని పిరమిడ్ మాస్టర్లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధ్యానం, సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు లీలా కుమారి, మహాలక్ష్మి, శేఖర్ బాబు, సత్యం, సహదేవయ్య, వరలక్ష్మి, శ్యామల, మాధవి, శ్రీలత, కవిత, సుగుణ 50 మంది పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా ఒక చోటికి చేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర. మనందరం కూడా ఎవరి సెంటర్లలో
ధ్యానం చేసుకుంటారు, ఎవరి అనుభవాల్లో ఉంటుంది. కానీ అదే సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మహాయాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి గొప్ప గొప్ప అనుభవాలను పంచుకోవడం వల్ల మనం చేసే సాధన పట్ల, మన జీవన విధానం పట్ల మనకు ఒక ఎరుక వస్తుంది. మన యొక్క శక్తిని, ఆత్మశక్తిని, జ్ఞానశక్తిని మనం పెంచుకోనికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం. విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విజయవాడలోని నీలం సంజీవరెడ్డి రోడ్లో గల మాస్టర్ నీలవేణి నివాసంలో ధ్యానం సత్సంగ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జక్కా పద్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. లలిత సహస్ర శ్లోకాల అర్థాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కడు వాడి జన్మ ప్రకారం వస్తారు. ఆ జన్మ అయిన తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండదు. ఎందుకంటే ఆ పర్పస్ అంతే, ఆ జీవితానికి ఆ పర్పస్ అంతే. ఇంకేదో మనం అనుకుంటాం ఇవన్నీ చేయాలి కదా, అది ఉండాలి కదా, పిల్లవాళ్ళు పిల్లలు ఉన్నారు, అది ఇది అవన్నీ రుణాలు పొందాలి. ఆ రుణం ఎంత ఉంటుందో అంతవరకు తీసుకుంటా వెళ్ళిపోతారు అని ధ్యానం చేస్తారు. అలాగే కడుపులో ఉన్నాడు పోతాడు, పుట్టినాక పోతాడు, పుట్టిన తర్వాత పెరిగి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వంశంలో పడి ఉండేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా రుణాలు పొందాలి. ఈ రుణాలు బంధాల ద్వారానే వాళ్ళకి ఇట్లా ఉంటారు. ఆ రుణాల బంధాలను తీరే వరకు వాడు వెళ్ళరు. వీడి రుణం ఆడి రుణం అంటే అదే పిల్లలు పుట్టాలని రూల్ లేదండి. ఈరోజు మనకి ఇప్పుడు పుట్టిన పిల్ల మరలా జన్మ పుట్టినప్పుడు అదే పుట్టాలని లేదు. ఎవడైనా ఎక్కడైనా పుట్టారు. కానీ సన్నివేశం ఉంటుంది, వాడు పొందవలసిన అనుభవం ఉంటుంది. తల్లిదండ్రులు వేరే అవుతారు, తల్లిదండ్రులు కానీ పుట్టాలు కానీ భార్యలు భార్య పుట్టాలు కానీ ఎవరైనా వేరే అవుతారు. సో అనుభవం మాత్రం ఒకటి అవుతుంది, సన్నివేశాలు వేరు అవుతాయి, వ్యక్తులు వేరే అవుతారు. సో ఈ విధంగా మన దగ్గరకు వచ్చి మన రుణాలు ఉన్నది ఒక సెకండ్ కూడా ఉండనమ్మా. పిఎస్ఎస్ఎం మంచిర్యాల వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 22 వరకు 41 రోజుల పాటు ప్రాతకాల మౌన ధ్యానంను నిర్వహించనున్నారు. ఈ ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల పాటు ప్రాతకాల మౌన ధ్యానంను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మణ్ మరియు పిఎస్ఎస్ఎం మంచిర్యాల వైస్ ప్రెసిడెంట్ కొట్టే శంకరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పితామహ పత్రి సారుకు నమస్కారం తెలుపుకుంటూ ఆయన పాదపద్మాలకు మేము 41 రోజు ప్రాతకాల ధ్యానం నిర్వహిస్తున్నాం. సమయం 5 గంటల నుంచి 7 గంటల వరకు. మా ఇల్లు మంచిర్యాల నుండి గోదావరిఖాని వెళ్లే రూట్ల తోళ్లవాగు దగ్గర పిరమిడ్ ఉంటది. అందరు వచ్చి వినియోగించుకోవాలి. కొత్త వాళ్ళని పాత వాళ్ళని కాదు, ఎవరికి రాబుద్ది అయితే వాళ్ళు రావాలి. అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆదిశంకరాచార్య ప్రబోధించిన ఆత్మబోధ గురించి చక్కగా వివరించారు. అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి సిద్ధ సామూహిక ధ్యాన సాధన చేయించారు. భయపడ్డాడా? ఎందుకు భయపడ్డా? తన వికృతి తన స్వాధీనంలో ఉంది. వికృతిని ఎప్పుడు స్వాధీనంలో పెట్టుకుంటాడో మానవుడు వాడి సుఖదుఖాలు పనిచేయవనిపోయింది. వాళ్ళనే స్థితప్రజ్ఞులు అంటారు. స్థితప్రజ్ఞులు కష్టాలు రావు, బాధలు రావు అనేది క్వశ్చన్ లేదు. వాళ్ళకు కూడా వస్తాయి. మనకి ఎట్లా వస్తాయో వాళ్ళకు కూడా అట్లే వస్తాయి. అందులోనూ ప్రారంభం లేకపోతే శరీరమే రాదు. ఆ పాప పుణ్యాల ఫలితాలతోనే శరీరం వస్తుంది. పాప పుణ్యాల ఫలితం అక్కడ బ్యాలెన్స్ ఉంది. లేకపోతే శరీరంలోకి వచ్చే అవకాశమే లేదు, వచ్చేదే లేదు. వనపర్తి జిల్లాలోని రాయన్పేట గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అలాగే పిరమిడ్ నిర్మాణ పనుల కార్యక్రమం జరిగింది. మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అనంతరం రాయన్పేట గ్రామంలో పిరమిడ్ కు గడప నిలబెట్టి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ పిరమిడ్ ను నిర్మించడం వలన గ్రామానికి ఎంతో మంచి జరుగుతోందని తెలియజేశారు. ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో 30 మంది పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో నవంబర్ 17న వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వార్షికోత్సవం శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ తెలియజేశారు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ తెలిపారు. ర్యాలీ అనంతరం సంగీతనాద ధ్యానం, చిన్నారుల కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, సీనియర్ మాస్టర్ల జ్ఞాన సందేశాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మ సుభాష్ పత్రిక దివ్య స్ఫూర్తితో నవంబర్ 17వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. భోజనాల అనంతరం ది వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. అందరూ ఆహ్వానితులే. చెలో వీరవాసరం. కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మొక్కలు నాటారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పలువురు మాస్టర్లు, ధ్యానులు పాల్గొని మెట్పల్లిలో ఎంతో ఉత్సాహంగా మొక్కలు నాటారు. అంతకుముందు శ్రీ సాయి దత్త ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. మన పత్రి సార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. ఆయనకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మేము ప్రతి ఒక్కరము రెండు చెట్లను నాటి పత్రి సార్కు గిఫ్ట్గా ఇస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. జై జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. జై జై హో పత్రిజీ. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా విధ్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కడప జిల్లా కేంద్రంలోని నారాయణ కాలేజీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని ప్రైమరీ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాస మీద ధ్యాస. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. అవర్ బ్రెత్ ఈజ్ అవర్ గురు ఇన్ ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసధారతో మమేకం. వెన్ వీఆర్ విత్ ది బ్రెత్, ది మైండ్ బికమ్స్ కంప్లీట్ ఎంప్టీ. వెన్ అవర్ మైండ్ బికమ్స్ ఎంప్టీ, వీ రిసీవ్ అబుండెంట్ కాస్మిక్ ఎనర్జీ త్రూ అవర్ బ్రహ్మరంధ్ర. ది saturated cosmic energy which enters into our physical system awakens our third eye. These are the three great laws in the science of meditation. Forget your family, caste, job, religion, identity, only breath. శ్వాసానుసంధానం. సుఖమయ ప్రాణాయామ. ఎవరు కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూస్తే యోగము. We lose energy if we open our eyes. 90% energy we lose by opening our eyes continuously. Don't open your eyes. Be with your breath. విజయవాడ సమీపంలోని తాడేపల్లి మానస సరోవరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 17న కార్తీక మాస ఆనందో బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఇందులో ధ్యానదాతగా పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ ప్రియ శిష్యులు శ్రీ రఘు గురూజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. గుంటూరు రూరల్ వెంగళపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో నవంబర్ 17న ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా కొర్నిపాడుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ షేక్ మస్తాన్ అలీ పాల్గొననున్నారు. అందరికీ అన్నప్రసాదం అందించనున్నట్లు శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రం నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. బళ్ళారి పట్టణం గ్లాస్ బజార్లో గల పతంజలి హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ 17న ప్రత్యేక ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.